నీ ఆకలి తీర్చుకోమని నాకు ముక్తి ప్రసాదించమని అన్నదే కుందేలు. కార్తీక పౌర్ణమి పుణ్యదినము నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపను అని అడిగింది చందమామ. అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలను తెచ్చి అగ్ని వేయండి. నేను అందులో ఆహుతి అవుతాను. ఆ తరువాత మీరు నన్ను హాయిగా భుజించండి అన్నది కుందేలు. మనిషిని వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట వేశాడు. కుందేలు ఒక్కసారిగా భగవంతుని స్మరించుకుని ఆ మంటల్లోకి దూకింది. కానీ చిత్రం, ఆ మంటలు కుందేలుకు సోకలేదు. అయ్యా, నన్ను మంటలు దహించకుండా ఉన్నాయి. నేనేం చేసేది? నీ ఆకలి ఎట్లా తీర్చేది అనుకుంది కుందేలు. శోకించింది. మరుక్షణమే మంటలు మాయమైపోయాయి. చందమామ దేవీమాత్మైన తన నిజ స్వరూపంలో ప్రత్యక్షమైన కుందేలును ఎత్తుకొని, నీ జన్మ ధన్యమైంది. నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను. రా పోదాం అన్నాడు. ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటే ఉంటుంది.